రైతు సోదరులందరికీ నమస్కారం. మన ఛానల్లో ఈ వీడియోస్ అన్ని ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ని ఆదరించి మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుచున్నాము. వీరి దగ్గర 365 రోజులు కూడా గేదెలు ఉంటాయని చెప్పడం జరిగింది. వీరి దగ్గర గ్రేడెడ్ ముర్రా పాడి గేదెలు, చీముడి గేదెలు, అలాగే ఆవులు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాం. ప్లీజ్ ఎస్ఆర్ ఛానల్. నమస్తే అన్న, మీది ఏ ఊరు? మీ ఫారం పేరు ఏం పేరు? మీ దగ్గర ఏమేమి గేదెలు దొరుకుతాయి? ఆవులు దొరుకుతాయా, గేదెలు ఒకటే దొరుకుతాయా? మా సబ్స్క్రైబర్స్ కి కొద్దిగా డీటెయిల్స్ గా ఇస్తారా? ఎన్ని లీటర్లు ఇస్తే ఒకవేళ గేదెలు, పాడి గేదెలు ఏమిస్తే, చీవుడి గేదెలు ఎన్ని నెలలు ఉంటాయి, ఏంటి పూర్తి డీటెయిల్స్ మా కోసం చెప్పండి కొద్దిగా. మనది అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అన్న. మన దగ్గర గేదెలు వచ్చి ముర్రా జాతి గేదెలు దొరుకుతాయి, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు కూడా దొరుకుతాయి. అలాగే వాటి వివరాలు వచ్చి గేదె రోజు మీద 10 నుంచి 16 లీటర్ల గేదె పాలు ఇచ్చే గేదెల వరకు మన దగ్గర ఉంటాయి అన్న. అలాగే దాంట్లో వివరాలు ఏంటంటే, గేదెని మనం డైరీ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఆ గేదెని ఎప్పుడు మనకి రోజు మీద 10-12 లీటర్లు ఇచ్చి గేదెని మనం రేటు చూసుకొని కొనుక్కుంటే మన డైరీ ఎప్పుడు సక్సెస్ఫుల్ గా గేదె నడ్డం అన్నది జరుగుతుంది. గేదెల వివరాలు కూడా చెప్తున్నా. గేదెలు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అయిన గేదెలు. మీ దగ్గర ఉన్నాయి కదా ఈ గేదెలు, జాతులు ఏంటన్నా? గ్రేడెడ్ ముర్రా ఉందన్న, అందులో బన్నీ గేదె కూడా ఉంది, ముర్రా బ్రీడ్ కూడా ఉన్నాయి అందులో. అవన్నీ ప్రెజెంట్ అందులో 4 ఈన్ని, ఒకటి శివుడి గేదె ఉందన్న అందులో. ఓకే, ఇప్పుడు అవి పాలు కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే 5 రెడీగా ఉన్నాయన్న గేదెల దగ్గర. పాలు వచ్చి చూసుకుంటే మన దగ్గర 3 పూటలు ఉండడానికి ఫెసిలిటీ కూడా ఉంటది. రూమ్ ఫెసిలిటీస్ ఇస్తామన్న. రూమ్ ఫెసిలిటీ ఇస్తాం. 3 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకెళ్లొచ్చు. అలాగే రేటు కూడా అందరి మీద రీజనబుల్ ప్రైజ్ ఉంటది అన్న. ఓకే, మీరు ఏమైనా గ్యారెంటీ ఇస్తారన్న గేదె దగ్గర? గ్యారెంటీ ఇస్తామన్న. మనం పాడి గేదె అయితే ఇక్కడ 3 పూటలు చూసుకొని తీసుకెళ్ళాక కూడా అక్కడికి వెళ్ళాక మీరు ఒకవేళ అయినా తిండి వల్ల అయినా తేడా వస్తే రావాలి. కానీ అలాగైనా మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు అయితే గేదెని మారుస్తామన్న. మార్చడం అన్నది ఉంటది. ఓకే, ఇప్పుడు మయ్య గట్ట వస్తుంది అంటారు కదా, అదేమన్నా మీరు శివుడి గేదెని తీసుకెళ్ళినట్టయితే మై వచ్చినా, రొమ్ము ఫాల్ట్ వచ్చినా సరే మేమే బాధ్యత వస్తుంటామన్నా. దాన్ని కూడా మార్చి పెడతాం. మేము ఇచ్చిన రేటుకే మళ్ళీ గేదెని వెనక్కి వాపస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు నచ్చిన గేదెని మీరు మళ్ళీ రేట్ మాట్లాడి తీసుకెళ్ళొచ్చు. ఓకే.